అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే మానవుని యొక్క కంటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఇందులో మొదటిగా వచ్చేసి ఐరిస్ మరియు ప్యూపిల్. ఐరిస్ అనేది కంటి రంగు భాగం. ఇది కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించడానికి ప్యూపిల్ పరిణామాన్ని మారుస్తుంది. రెండవది వచ్చేసి ప్రత్యేకత. వేలిముద్ర వలె ప్రతి వ్యక్తి యొక్క ఐరిస్ నమూనా కూడా ప్రపంచంలో ఎవరితోనూ సరిపోలదు. మూడవది వచ్చేసి కండరాల బలం. శరీరంలోని మిగిలిన కండరాలతో పోలిస్తే కంటిని కదిలించే కండరాలు చాలా బలంగా మరియు వేగంగా పనిచేస్తాయి. నాలుగవది వచ్చేసి కంటి పరిమాణం. పుట్టినప్పటి నుండి పెరిగే వరకు మానవ కంటి పరిమాణం పెద్దగా మారదు. కంటి ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలు. ఒకటవది వచ్చేసి పోషకాహారాలు. విటమిన్ ఏ, సి, ఈ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం కంటి చూపుకు చాలా మంచిది. రెండవది వచ్చేసి డిజిటల్ విరామం. కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్లను చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం చేసుకోవడం వల్ల కంటి అలసట తగ్గుతుంది. మూడవది వచ్చేసి రెగ్యులర్ చెకప్. కంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా డాక్టర్లను కలవగలరు.